అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 12వ భాగం. రచయిత గీతాంజలి గారు. అమర్ నా ఫ్రెండ్స్తో ప్రజెంట్కి ఇక్కడే నా జాబ్ అంది మొహం మీద చెదరని నవ్వుతో. నమ్మశక్యంగా అనిపించలేదు అర్జున్కి. కానీ తనకి వైష్ణవికి ఉన్న పరిచయం పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంత కాకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు. నువ్వు కూర్చో, వాళ్ళ మ్యాటర్ ఇప్పట్లో తేలదు అని అంది వైష్ణవి. అక్కడే సోఫాలో కూర్చొని భూమి వైపే చూస్తున్నాడు అర్జున్. కళ్ళు చేతులు అన్నీ కూడా రిధంలో తిప్పుతూ అమర్తో మాట్లాడుతోంది భూమి. ఇన్ని రోజులు తన మొహంలో కనిపించిన దిగులు మచ్చిక కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చెప్తుందో తెలియడం లేదు. కానీ తన మొహంలో సంతోషం చాలా నచ్చింది అర్జున్కి. మాటల మధ్యలో అర్జున్ వైపు తల తిప్పి చూసింది భూమి. తననే చూస్తున్న అర్జున్ని చూసి అందంగా బ్లష్ అవుతూ తల తిప్పేసింది భూమి. నువ్వు అర్జున్ గారితో బాగానే ఉన్నావు కదా? అర్జున్ని ఇబ్బంది పెట్టకు బుజ్జమ్మ. తనకి బయట చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నువ్వు అతనికి హ్యాపీనెస్ ఇవ్వాలే కానీ తనకి నువ్వు మనశ్శాంతిని దూరం చెయ్యకు. నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు. బట్ నేను చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి కదా, జాగ్రత్తగా ఉండి సరేనా అన్నాడు అమర్. సరే అన్నట్టు తలూపింది భూమి. అర్జున్ చాలా మంచివాడు మామయ్య. నాకు అక్కడ మన ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాకు అసలు ఇబ్బంది లేదు. అది నీ కోసమని కాదు, నిజంగా చెప్తున్నా. అమ్మ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా, మామయ్య గారు అయితే నీలానే ఎప్పుడు వర్క్ వర్క్ అంటారు. ఎంత యాక్టివ్గా ఉంటారో తెలుసా ఇద్దరు. అర్జున్ గారికి కూడా ఆ జీన్సే వచ్చాయనుకుంటా. ఆయన కూడా అంతే. ఎంత స్ట్రెస్ ఉన్నా ఇంట్లోకి అవి తీసుకొని రారు. చాలా హ్యాపీ మైండెడ్ పాజిటివ్ పర్సన్ అంది భూమి. మీ ఇద్దరి మధ్య మూడో మనిషికి చోటు ఇవ్వకుండా హ్యాపీగా 100 ఏళ్ళు కలిసి బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నాడు అమర్ భూమి చేతిని గట్టిగా పట్టుకొని. భూమి మాటల్లో అర్జున్ వ్యక్తిత్వం తెలుస్తుంటే అలాంటి పర్సన్కి భూమి భార్యగా వెళ్ళినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ తన మనసులో ఉన్న భారాన్ని మొత్తం దించేసుకున్నాడు అమర్. మాస్టారు, మమ్మల్ని గుర్తించేది ఏమైనా ఉందా? ఇలానే ముచ్చట్లు పెట్టుకుంటారా అని అడిగింది వైష్ణవి. అప్పటిదాకా అక్కడ ఉన్న వైష్ణవిని గుర్తించని భూమి ఒక్కసారి వైష్ణవి వైపు చూసి ఏ మీరా అని అంది ఆశ్చర్యంగా. అసలు భూమికి తను తెలిసే ఛాన్స్ లేదని పరిచయం చేసుకుందాం అనుకున్న వైష్ణవికి గట్టి షాక్ కొట్టేసింది. భూమి అలా పలకరించగానే నీకు నేను తెలుసా అని అడిగింది వైష్ణవి ఆశ్చర్యంగా. తెలియడం ఏంటి? మా మామయ్య బెస్ట్ ఫ్రెండ్ కదా మీరు. నేను మీ గురించి తప్ప ఇంకెవరి గురించి మా మామయ్య చెప్పడం వినలేదు తెలుసా అని అంది భూమి ఆనందంగా. ఓ అవునా అంది వైష్ణవి నవ్వుతూ. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారా అని అడిగింది భూమి. అవును, నీ రూమ్లోనే ఉంటున్నాను. నీ రూమ్ చాలా బాగుంది. ఆ వ్యూ, నీ డెకరేషన్ ఐటమ్స్, ఫోటోలు అన్నీ చాలా బాగున్నాయి. యూ హ్యావ్ గ్రేట్ టేస్ట్ అని అంది వైష్ణవి. థ్యాంక్ యూ అంది భూమి నవ్వుతూ. మీ హస్బెండ్ అర్జున్ నేను మాస్టర్స్లో క్లాస్మేట్స్ తెలుసా అని అడిగింది వైష్ణవి. అర్జున్ గారు మీరు మాస్టర్స్ చేశారా అని అడిగింది భూమి. అన్నాడు అర్జున్. అయితే మీ అందరూ సేమ్ ఏజ్ అన్నమాట అని గడ్డం మీద చేసి ఆలోచిస్తూ అడిగింది భూమి. ఆల్మోస్ట్ సేమ్. అర్జున్ 1 year చిన్న అనుకుంటా అని అంది వైష్ణవి. ఓహో ఓకే, మీ అందరూ నాకంటే పెద్దవాళ్ళు అయినా నేనే పెద్ద మనసు చేసుకొని మిమ్మల్ని నా ఫ్రెండ్స్ చేసుకుంటున్నానులే. ఈ రోజు నుండి మన నలుగురు ఫ్రెండ్స్ సరేనా అని అంది భూమి. డన్ అని థంబ్ని చూపించింది వైష్ణవి. అమర్ కూడా ఓకే అన్నట్టుగా తలూపాడు. కానీ అసలు ఏం రియాక్ట్ అవ్వలేదు అర్జున్. ఫ్రెండ్స్ అని అడిగింది భూమి హ్యాండ్ చూపిస్తూ అర్జున్ దగ్గరికి వచ్చి. ఆ హ్యాండ్ని అలాగే పట్టుకొని కిందకి లాగాడు అర్జున్. అలా లాగేసరికి వెళ్ళి దెబ్బకి అర్జున్ ఒళ్ళో సెటిల్ అయిపోయింది భూమి. పాప ఓయ్ ఏంటి మీరు అని ఆశ్చర్యంగా అడుగుతూ తల తిప్పేసరికి అక్కడ అమర్ వైష్ణవి లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఏంటి మీరు అందరి మధ్యలో ఇలా అని అంది భూమి. అయితే ఎవరూ లేకపోతే ఓకేనా అని అడిగాడు అర్జున్. అర్జున్ గారు అని కళ్ళు బయటకు వచ్చేసేంత పెద్దవి చేసి మరీ అడిగింది భూమి. అర్జున్ గారినే బుచ్చి అన్నాడు భూమి నడుము చుట్టూ చేతులేస్తూ భుజం మీద తలవాల్చి. మీరు లేవండి అంది భూమి పదాలు కూలబడుక్కుంటూ. ఏంటి లేచేది? ఫ్రెండ్సా? నాకు బీటెక్లో మాస్టర్స్లో చదువుతున్నప్పుడు ఆ తర్వాత బిజినెస్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని మరీ ఫ్రెండ్స్ని తెచ్చుకునేంత అవసరంలో లేనన్నాడు అర్జున్. అయితే ఇప్పుడు మీరు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తున్నారా అని అడిగింది ఆశ్చర్యంగా. అని మాటల మధ్యలోని మింగేసి బుచ్చి ఏదో ఒక రోజు నీ తింగర్తనంతో నా కొంపలు ముంచేంత వరకు నువ్వు హ్యాపీగా ఉండవే అన్నాడు అర్జున్ నడుము చుట్టిన చేతుల గాఢత పెంచుతూ. అతని స్పర్శకి ఏసీలో కూడా చెమటలు పట్టేస్తుంటే మామయ్య వస్తాడు లేవండి అంది చాలా నెమ్మదిగా. మళ్ళీ ఫ్రెండ్స్ అంటావా అని అడిగాడు అర్జున్ చిన్నగా భూమి మెడ మీద గాలి ఊదుతూ. ఫ్రెండ్స్ కాదు, మనం మిస్టర్ అండ్ మిస్సెస్ అర్జున్ ప్రతాప్ వర్మ అని అంది
అర్జున్ చేతుల మీద చేతులేసి గట్టిగా పట్టుకొని గుడ్ గర్ల్ అని చేతులు తీశాడు అర్జున్. అర్జున్ చేతులు తీయగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని లేచి సోఫాలో వేరే వైపు కూర్చుంది భూమి. ఐఎమ్ సో సారీ, అర్జెంటుగా డీలర్ వచ్చాడన్నాడు అమర్ అపాలజీ. ఇట్స్ ఓకే అన్నాడు అర్జున్ చిన్న స్మైల్తో. మీ పెళ్ళైన తర్వాత 16 రోజుల్లోపు కార్యక్రమాలు జరగాల్సినవి మా ఇంట్లో చేద్దామని పిలుద్దామని నేనే అనుకున్నాను. అంతలోనే మా బుజ్జమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసినట్టుగా ఉంది అన్నాడు అమర్. నో, తనేమి ఇబ్బంది పెట్టలేదు. అయినా మన అనుకునే వాళ్ళు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో అది నాకు తెలియనిది కాదు. తను మాట్లాడే ప్రతి 10 మాటల్లో 6 మాటలు నీ గురించే ఉంటాయి అమర్. మీ మధ్య బాండింగ్ అలాంటిది. చిన్నప్పటి నుండి అన్ని కష్టసుఖాలు కలిసి అనుభవించారు. అలాంటిది మధ్యలో వచ్చిన నా కోసం మీ ఇద్దరూ దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు దగ్గరగా ఉంటే మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయనుకుంటే అది నీ పొరపాటే. నేను భూమికను ఎంత నమ్ముతానో నిన్ను కూడా అంతే నమ్ముతాను. సో ఆ ఆలోచనతో నువ్వు ఇన్ని రోజులు తనని దూరం పెడితే మాత్రం ఆ ఆలోచన వదిలేయ్ అమర్ అన్నాడు అర్జున్. అర్జున్ చుట్టూ చేతులేసి థ్యాంక్స్ అన్నాడు అమర్ మనస్ఫూర్తిగా. చిన్నగా అమర్ భుజం మీద తట్టి గాట్ టు గో, మళ్ళీ కలుద్దాం ఈసారి అన్నాడు అర్జున్. ఓకే, నేను ముహూర్తాలు చూపించి మీకు ఫోన్ చేస్తానన్నాడు అమర్. నువ్వు ఒక్కడివే ఎందుకు అమర్ కష్టపడటం, ఇంట్లో అమ్మ వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు వచ్చాయి అక్కడికి అన్నాడు అర్జున్. తన పెళ్ళైనా నేను చూస్తున్నప్పుడు అవ్వలేదు, కానీ మా తరపు జరగాల్సినవైనా చెయ్యాలి కదా, ప్లీజ్ నా మాట కాదనకండి అన్నాడు అమర్. ఓకే అన్నాడు అర్జున్. ఓహో, మా ఇంటికి వెళ్తామన్నమాట అని కోల్గేట్ స్మైల్ ఇస్తూ ఆలోచనలు చేసుకుంటోంది భూమి. ఇంటికి వెళ్ళగానే హాల్లో ఉన్న వైశాలి గారిని చుట్టేసి డ్యాన్స్ వేసేస్తోంది భూమి. ఓయ్ నెమ్మదిగా పడిపోతావు భూమి అని అరుస్తూ జాగ్రత్తగా పట్టుకున్నారు భూమిని. మా మామయ్య నాతో మాట్లాడేశాడని భూమి ఆనందంగా అంది. అవునా అని ఆశ్చర్యంగా అడిగారు వైశాలి. నేను అర్జున్ గారు మావయ్య ఆఫీస్కి వెళ్ళామా, అక్కడ మావయ్యకి 4 వేసి గట్టిగా కడిగి పారేశాను. సారీ చెప్పేశాడు, క్షమించేసి మాట్లాడేశాను. అక్కడ మావయ్య ఫ్రెండ్ ఒక అమ్మాయిని కూడా నేను కలిశాను అని జరిగిన ప్రతిదీ పూసగుచ్చి మరీ చెప్పింది భూమి వైశాలి గారికి. అర్జున్ నువ్వు అడగగానే తీసుకెళ్ళాడా అని ఆశ్చర్యంగా అడిగింది వైశాలి. అని అంది భూమి. సరేలే, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకు అదే చాలు. వాడేడి అని అడిగారు వైశాలి. ఫ్రెష్ అవుతాను అని లోపలికి వెళ్ళిపోయారమ్మా అని అంది భూమి. రంగి కాఫీ ఇవ్వు వీళ్ళిద్దరికీ అని గట్టిగా చెప్పి వెళ్ళి రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్టుంది మొహం అన్నారు ప్రేమగా భూమి చెంప మీద నిమురుతూ. సరే అన్నట్టుగా తలూపి రంగి నువ్వు కాఫీ పెట్టకు నేను పెడతానని కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ చేసి వాళ్ళ రూమ్కే తీసుకెళ్ళింది భూమి. థ్యాంక్స్ అర్జున్ గారు అంది హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ వాట్ అన్నాడు అర్జున్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అంది భూమి. అప్పుడే ఎందుకు, ఇంకా ఇప్పుడేగా మొదలైంది అన్నాడు అర్జున్. ఏంటి అని అడిగింది భూమి అర్థం కాక. ఏం లేదులే కానీ ఆ అమ్మాయి వైష్ణవి మీ మావయ్య ఫ్రెండా అని అడిగాడు అర్జున్. మావయ్య బెస్ట్ ఫ్రెండ్. అసలు మా మావయ్య బీటెక్ చదువుకున్నప్పుడు తను తప్ప వేరే ఫ్రెండ్స్ ఉన్నట్టు కూడా గుర్తులేదు నాకు. ఎప్పుడు వైష్ణవి అని అంటూ ఉండేవాడు. ఆ తర్వాత తనకి మావయ్యకి కాంటాక్ట్ మిస్ అయింది, మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారనుకుంటా అని అంది భూమి. ఓ అన్నాడు అర్జున్. మీకు తను తెలుసా అని అడిగింది ఆశ్చర్యంగా. నా మాస్టర్స్లో క్లాస్మేట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అన్నాడు అర్జున్. అవునా, ఏం చేస్తారు వైష్ణవి గారు వాళ్ళ ఫాదర్ అని అడిగింది భూమి. ఏం మీ మావయ్య ఎప్పుడు చెప్పలేదా నీకు అని అడిగాడు అర్జున్. చెప్పలేదు అని బుర్ర అడ్డంగా ఊపి బిజినెస్ మ్యానా అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. రాఘవన్ బిజినెస్ గ్రూప్స్ మెయిన్ లీడ్ వైష్ణవి వాళ్ళ ఫాదర్. బెంగళూరులో వాళ్ళది చాలా పెద్ద బిజినెస్ సర్కిల్. లాస్ట్ 4 yearsగా దానికి వైష్ణవిని అన్అఫీషియల్ హెడ్గా పనిచేస్తుంది. వెరీ స్మార్ట్ గర్ల్ అన్నాడు అర్జున్. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురా తను అని ఆశ్చర్యంగా అడిగింది భూమి. అదేంటి నీకు తెలియదా అన్నాడు అర్జున్. లేదు అన్నట్టు బుర్ర అడ్డంగా ఊపింది భూమి. అయినా అంత డబ్బున్న అమ్మాయి అయినా బాగా సింపుల్గా ఉన్నది కదా అర్జున్ గారు అంది భూమి. చెప్పాగా చాలా మంచి అమ్మాయి అని. క్లారిటీ ఎక్కువ తనకేం కావాలో ఎలా ఉండాలో ప్రతిదీ కరెక్ట్గా తెలుసు అని అన్నాడు అర్జున్. మీలాగే అంది భూమి చిన్నగా. ఏంటి అన్నాడు అర్జున్. ఏం లేదని మాట తప్పించేసి వెళ్ళిపోబోయింది భూమి. తన చెయ్యి పట్టుకుని మీదకి లాగాడు అర్జున్. మీద పడబోయేది కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ అర్జున్ మీద చెయ్యేసి కళ్ళు మాత్రమే పైకెత్తి చూసింది అర్జున్ వైపు. ఏంటి ఏదో అంటున్నావన్నాడు అర్జున్. ఏం లేదు వదలండి అంది చిన్నగా. పర్లేదులే చెప్పు బుచ్చి అన్నాడు అర్జున్. నిజంగా ఏం లేదు అర్జున్ గారు అంది కళ్ళు కిందకి దించేసింది. కళ్ళు దించేసిన తన బుగ్గల్లో ఎరుపు చూసి చిన్నగా నవ్వుకుంటూ నేను మరీ అంత చండాలంగా ఉంటానా, ఎప్పుడు నన్ను చూసినా కళ్ళు దించేస్తావు అని అడిగాడు అర్జున్. బెండ్ అయ్యి కరెక్ట్గా భూమి మొహం మీద మొహం పెట్టి అయ్యో అలాంటిదేం లేదండి
మీరు చాలా బాగుంటారని కంగారుగా చెప్పింది భూమి. అంత బాగుంటే నా మొహం చూసి మాట్లాడడానికి ఏంటి ప్రాబ్లం నీకు అని అడిగాడు అర్జున్ నవ్వుతూ. నవ్వకండి అర్జున్ గారు, మీరు నాకు మిమ్మల్ని చూడాలంటేనే తెలియని భయంగా ఉంటుంది అంది భూమి. నన్ను చూడటానికి భయమా? నేనేమైనా కొరుక్కు తింటానా నిన్ను అని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. అంటే నా ఫ్రెండ్స్ రావే ఉంది కదా, అది చెప్పింది మీకు చాలా కోపం అంట కదా, ఇంకా మీరు చాలా రిజర్వ్డ్ అని పర్టికులర్ అని బాబోయ్ చాలా చెప్పింది అంది భూమి రెండు కళ్ళని చక్రాల్లా తిప్పేస్తూ. అసలు తనకి నా గురించి ఎలా తెలుసు అన్నాడు అర్జున్. ఓ మై గాడ్, షీ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అర్జున్ గారు. 24 గంటలు మీ ఆర్టికల్స్, మీ బ్లాగ్స్, మీ పోస్టులు చూడటం అదే తన పని అంది నవ్వుతూ. వాట్, నిజమా అని నవ్వాడు అర్జున్. నిజమే, నాకు మీ గురించి ఏం తెలీదు కానీ అది మాత్రం ఎప్పుడు చూడు వైశాలి గ్రూప్ ఆఫ్ CEO అర్జున్ 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 అని ఎప్పుడు చూడు మీ గురించే మాట్లాడేది అని అంది భూమి. పాపం అర్జున్ గారు, అది మిమ్మల్ని చూడటానికే మీ ఆఫీస్లో 4 సార్లు ఇంటర్వ్యూలకు కూడా వచ్చింది. అది సెలెక్ట్ అవ్వలేదనుకోండి, అది వేరే విషయం అంది భూమి. ఈసారి అప్లై చేసినప్పుడు నాకు చెప్పు, నేను చూసుకుంటానన్నాడు అర్జున్ భూమి భుజం చుట్టూ చెయ్యేసి. అయినా ఎవరో ఏదో చెప్పేస్తే నమ్మేస్తావా? చూస్తున్నావుగా నన్ను, అలాగే ఉన్నానా నీతో కూడా అన్నాడు అర్జున్. నాతో మీరు ఎలా ఉన్నా నాకు మీరంటే భయమే బాబు అంది భూమి. ఇంకొకసారి కానీ భయమని అన్నావంటే చంపేస్తాను పొట్టిదానా అన్నాడు అర్జున్. నేను పొట్టిది కాదు అర్జున్ గారు అంది భూమి బుంగమూతి పెట్టడం వల్ల ముందుకు వచ్చిన పెదాల్ని చేత్తో గట్టిగా నొక్కి పెట్టుకుని. మరి 6 అడుగుల ఆజానుబాహుడు అలివా అన్నాడు అర్జున్. 6 అడుగుల ఆజానుబాహుడికి పెళ్ళాన్నంది భూమి కళ్ళెగరేస్తూ. బాగా ముదిరిపోయావు నువ్వు అని భూమికి కితకితలు పెడుతూ ఉంటే కిలికిలా నవ్వేస్తూ అర్జున్ మీద చేతులేసి గట్టిగా పట్టుకుంది భూమి. వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు వైశాలి గారు. హాల్లో కూర్చొని టీవీ చూస్తోంది ఐశ్వర్య. తనకి జ్యూస్ తీస్తోంది లక్ష్మి. అమ్మ, మీకు వరుణ్ బాబు ఫోన్ చేస్తున్నాడు చూడండి అని ఫోన్ ఇచ్చింది లక్ష్మి. వచ్చిన దగ్గర నుంచి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వరుణ్ ఈరోజు సడన్గా తనకి ఫోన్ చేసేసరికి ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని చెప్పు వరుణ్ అని అంది. 15 మినిట్స్లో వస్తాను, రెడీగా ఉండు అని 2 ముక్కల్లో చెప్పేసి ఫోన్ కట్టేశాడు వరుణ్. ఎక్కడికి అని అడుగుతున్నప్పుడే ఫోన్ కట్ చేసేయడంతో విసుగ్గా ఫోన్ వైపు చూసి పక్కకు విసిరేసింది ఐశ్వర్య. అయినా ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా మళ్ళీ సడన్గా బయటికి వెళ్దామంటాడేంటి? నేను ఎందుకు వెళ్తాను, చస్తే వెళ్ళను అనుకుంటూ నెయిల్ పాలిష్ తీసి కాళ్ళకు పెట్టుకుంటూ కూర్చుంది ఐశ్వర్య. చెప్పినట్టుగానే 15 నిమిషాలు వచ్చేశాడు వరుణ్. హాల్లో నైట్ డ్రెస్ వేసుకుని ఇంపాదిగా కూర్చున్న నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్న ఐశ్వర్యని చూడగానే వరుణ్కి కోపం మీటర్ రేంజ్ దాటిపోయింది. ఐశ్వర్య అరిచేశాడు కోపంగా. వరుణ్ని అక్కడ అంత త్వరగా ఊహించిన ఐశ్వర్య తుల్లిపడి చూసింది ఎంట్రన్స్ వైపు. చెప్తే నీకు కాదా, రెడీగా ఉండమని చెప్పాను కదా అన్నాడు ఉరిమి చూస్తూ. ఎక్కడికి ఇప్పుడు అంది విసుగ్గా. సమాధానం ఇవ్వకుండా తన చేతిని పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు వరుణ్. పిచ్చి పట్టిందా వరుణ్ నీకు? నా డ్రెస్ చూడు, వదులు అని అరుస్తూ ఉంటే చుప్ అన్నాడు కోపంగా. ఐశ్వర్యని కారులో కుదేసి తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఐశ్వర్య వైపే ఏమా సీరియస్గా చూస్తూ, చూడు ఐశ్వర్య, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ కడుపులో ఉన్నది నా బేబీ. నా బేబీ మీద పూర్తి హక్కులు అధికారాలు నాకున్నాయి. నా బేబీని నాకు ఇచ్చేంత వరకు నా ఇంట్లోనే ఉంటావు కాబట్టి నేను చెప్పేది నువ్వు విను, పెట్టింది తిను, హాయిగా ఉండు, అంతేగాని పిచ్చి ఆలోచనలు పనులు చేసి నా కోపం తెప్పించకు చెప్తున్నా అన్నాడు వరుణ్. అంటే బొమ్మలా కనిపిస్తున్నాను నీకు అని అడిగింది కోపంగా. నీకెంత విలువిచ్చినా అది నువ్వు ఉంచుకోలేవు. ఇంకా అలాంటి అప్పుడు నీతో మాటలు అనవసరం. నీ గురించి అతిగా ఆలోచించి నా మనసు పాడు చేసుకోవడం తప్ప ఒరిగేదేం ఉండదని నాకు కూడా లేటెస్ట్గా జ్ఞానోదయం అయిందన్నాడు వరుణ్. బుల్షిట్, ఐ డోంట్ మైండ్ ఎనీవేస్, నీ నుండి క్లాసెస్ చెప్పించుకునే స్టేజ్లో నేను లేనంది ఐశ్వర్య పొగరుగా. ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్ అన్నాడు వరుణ్ కూడా అంతే కోపంగా. గో టు హెల్ అని అరిచింది ఐశ్వర్య. నువ్వు నా లైఫ్లోకి వచ్చాక అది తప్ప ఇంకేం మిగిలింది నాకు అన్నాడు వరుణ్ వెటకారంగా. అంత హెల్ అయినప్పుడు వదిలేయి వెళ్ళిపోతాను, బలవంతంగా ఆపి ఎందుకంత ఇబ్బంది పడటం అంది కోపంగా. ప్రేమ అంటే అదే, టీనేజ్లో ఉండేటప్పుడు అందరూ ప్రేమ గుడ్డిదంటే నాకు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ప్రేమ గుడ్డిది అంటే మనం ప్రేమించిన వాళ్ళు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని వాళ్ళగానే పిచ్చి పిచ్చిగా ఇష్టపడటం. నువ్వు మారవు అని తెలిసిన చిన్న హోప్ అర్థం చేసుకుంటావేమో అని అన్నాడు వరుణ్ కాస్త కోపంగా. కథ ఇంకా ఉంది. మరి వరుణ్ ఇప్పుడు ఐశ్వర్యని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? భూమి అర్జున్ తనని ఒకప్పుడు ప్రేమించాడనే విషయం తెలుసుకుంటుందా? అమర్ వైష్ణవి మనసులో ఉన్న మాటని తెలుసుకుంటాడా? మరి వీళ్ళ జీవితం ఏ మలుపు తిరగబోతోంది? తెలుసుకోవాలనుకుంటే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.